వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, లేకపోతే వీధి కుక్కలపై ఇచ్చినటువంటి తీర్పు డాగ్ లవర్స్‌కి నచ్చలేదు. అసలు వారికి ఎందుకు నచ్చలేదు? వారి కోణంలో ఒకసారి ఆలోచిద్దాం. బేసిక్‌గా డాగ్ లవర్స్ అందరికీ గూడా కుక్కల పట్ల జాలి, దయ, కరుణ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు ఎక్కువగా వా ఆ జంతువులతో బాగా అటాచ్‌మెంట్ అయ్యుంటారు. అంటే ఇంట్లో పెంచుకున్న పెంపుడు జంతువుతో గూడా వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉంటారు. వాటితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. అలాగే ఎవరింట్లో అయినా సరే ఒక డాగ్ పెంచుకుంటే వాళ్ళు వాటిల పట్ల చాలా ఎఫెక్షన్‌కి గురయ్యి వాటితో చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో, అందువల్ల ఏంటంటే వారికి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఏదైనా ఒక వీధి కుక్క గాయపడినా, లేకపోతే ఆహారం కోసం అలమటిస్తున్న ఈ వీళ్ళు డాగ్ లవర్స్ అందరూ గూడా ఏం జేస్తారంటే వాటికి ఏదో ఒక బిస్కెట్టో, ఒక పాల ప్యాకెటో వాళ్ళకి తోచింది పెట్టి, లేకపోతే వాటికేదైనా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించడం లాంటివి చేస్తూ మాక్సిమం వాటిని సంరక్షించుకుంటా వస్తారు. సో, ఎప్పుడైనా ఈ ఈ ఈ పెట్ లవర్స్ ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఎవరైనా సరే వీటిని అక్రమంగా తరలించి చంపేయటం గానీ, లేకపోతే వీటిలికేదైనా హాని తలపెడదామని ప్రయత్నించినప్పుడు మాత్రం ఈ డాగ్ లవర్స్ ఖచ్చితంగా వీటిని వ్యతిరేకిస్తారు. చాలామందేంటంటే చిన్నపిల్లలు కిడ్స్ రాళ్ళతో కుక్క పిల్లల్ని కొట్టటం, చంపటం, లేదంటే కొంతమంది కర్రలతో కొట్టి చంపటం, లేదు అనుకుంటే ఇంకొంతమందేంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేసి చిన్న చిన్న కుక్క పిల్లలు ఆ ర్యాష్ డ్రైవింగ్‌లో చనిపోవటం లాంటివి జరిగి ఎక్కువగా వీళ్ళెక్కువగా బాగా బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు గూడా ఈ డాగ్ లవర్స్‌కి చాలా కలత చెందేటువంటి ఒక విషయాన్ని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. ఏంటంటే డాగ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి ఒక షెల్టర్ హోమ్‌లో పెట్టమని చెప్పడం గూడా డాగ్ లవర్స్‌కి నచ్చలేదు. ఎందుకంటే ఈ భూమి మీదున్న ప్రతి ప్రాణికి గూడా స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంది. అంటే పక్షులు ఆకాశంలో ఎగరటం, చేపలు నీటిలో ఈదటం, మానవులు భూమి మీద సంచరించటం. అంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది స్వేచ్ఛగా జీవించటం. అంటే బంధించేటువంటి హక్కు ఎవరికీ లేదు. మాలాగే ఇవి గూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో వీళ్ళేంటంటే ఒక షెల్టర్ హోమ్ పెట్టి అక్కడ బంధించడం అనేది సరైన పద్ధతి కాదనేది వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. రెండు ప్రేమికులు ఏమంటున్నారంటే అలా షెల్టర్ హోమ్‌లో పెట్టడం గూడా మాకిష్టం లేదు. వాడి యొక్క లైఫ్ స్టైల్‌ని యథావిధిగా ఉంచి వాటిలికి ఏమైనా వ్యాక్సిన్ చేపించటమో, వాటి హెల్త్ పరంగా ఏమన్నా మీరు చూసుకుంటే బావుంటది గదా! అనే కోణంలో మనకి డాగ్ లవర్స్ చెప్పటం అనేది జరుగుతుంది.